భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలన్నీ అబద్ధాలనే విషయం మరోసారి తేలిపోయింది. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తాము కోరలేదని భారత్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. ఇక భారత్ వాదనను దాయాది దేశం పాకిస్తాన్ కూడా తాజాగా అంగీకరించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సమస్యలను తృతీయ పక్షం జోక్యంతో పరిష్కరించుకునే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పిందని పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి భారత్ ఎప్పుడూ మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని ఇషాక్ దార్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తనకు చెప్పినట్లు తెలిపారు. యుద్ధ నివారణ కోసం భారత్తో ఏ విధమైన చర్చలు జరిగాయని తాను రూబియోను ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రశ్నించానని గుర్తు చేశారు. అందుకు ఆయన ఈ వివాదంలో ఏ మూడో దేశం జోక్యాన్ని కూడా భారత్ అంగీకరించలేదని ఆయన తిరిగి సమాధానమిచ్చారని ఇషాక్ దార్ తెలిపారు. దీనిని పూర్తిగా ద్వైపాక్షిక అంశంగానే పరిగణించిందని రూబియో చెప్పిన విషయాన్ని ఇషాక్ దార్ గుర్తు చేశారు. కాగా ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాంగం జోక్యంతోనే 2 అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడి వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. భారత్ పాక్ దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్న తర్వాతే కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం పలు సందర్భాలలో ఇరు దేశాల మధ్య యుద్ధ విరమణకు తానే కారణమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తృతీయ పక్షం జోక్యాన్ని భారత్ అంగీకరించలేదని పాక్ ఉప ప్రధాని మహమ్మద్ ఇషాక్ దార్ తేల్చి చెప్పడంతో ట్రంప్ మాటలన్నీ అబద్ధాలనే విషయం తేలిపోయింది. మరోవైపు భారత్తో వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చకు పాక్ సిద్ధంగానే ఉందని, అయితే సమగ్ర చర్చ జరగాలని, ఉగ్రవాదం, వాణిజ్యం, జమ్మూ కశ్మీర్ అంశాలు ఈ చర్చలో ఉండాలని ఇషాక్ దార్ అన్నారు. తాము ఏదీ అడుక్కోమని, ఏ దేశం చర్చలు కోరుకున్నా మేం స్వాగతిస్తామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని తాము నమ్ముతామని తెలిపారు. ఇరు దేశాలు సహకరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. భారత్ తమతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేనప్పుడు తాము బలవంతం చేయలేమని ఇషాక్ దార్ తెలిపారు.